కదా శుక్రవారంలో ఇప్పుడు దరిద్రం అదృష్టం లాగా పట్టుకుంటే ఎంత కామెడీగా ఉంటుందో మేం చేసి చూపిస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ ఆగ్బుతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. రెడీ అయ్యొచ్చా బస్సు కోసం? బస్సు ఇంకా రావట్లేదు, ఎంతసేపు అవుతుందో ఏమో. త్వరగా సార్ నమస్కారం సార్. ఏంటి సార్ ఇక్కడ నిలబడ్డారు? బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. దేనికి సార్? మా తాత కొంట్లో బాగాలేదా, అందుకు వెళ్తున్నా. మళ్ళీ రేపు నా పెళ్లి రోజు కూడా, రెండు కలిసి వస్తాయని వెళ్తున్నా. సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. మీ వైఫ్ ఎలా ఉంటుంది సార్? చూపులకు కుష్పులాగా ఉంటుంది, అబ్బా మాట్లాడితే ఇంద్రజలాగా ఉంటుంది, తను నవ్వుతే రేష్మి లాగుంటుంది. అంటే మొత్తానికి రాజమండ్రి శ్రీదేవిని పెళ్లి చేసేసుకున్నారు. అంటే మేము ముగ్గురు కలిస్తే రాజమండ్రి శ్రీదేవిలా ఉంటామా? అంతేగా అంతేగా. ఏంటయా ఆవిడ గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవడివయా? సార్ నేను రైటర్ని సార్, బాగా రాస్తూ ఉంటాను సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? రాశాను సార్. ఏం రాసావు? మీరు ఇలా వెళ్తుంటే ఖుష్బు గారు రూమ్ అని ఉందా సార్, అది నేనే రాశాను సార్. అవి కాదయా, సినిమాలు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాశాను. ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా దగ్గర లవ్ స్టోరీ ఉంది, చెప్పనా సార్? బాగుంటా సార్, వినండి సార్. ఒక 2 minutes సరే చెప్పు సార్. ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. వాళ్ళకి మధ్యలో లవ్ ట్రాక్ వేస్తారు సార్. ఫస్ట్ అనుకోకుండా అడిగా అని ఒక సాంగ్ పడుతుంది. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్ట్ గా ముగ్గురు కథ ఏంటో చెప్పవా? ముగ్గురు కథ కాదు కదా సార్, ఇలా అడిగాని సాంగ్ పడతాయి. బాగుంటాయి సార్, మొత్తం ఫైట్ సీన్లు అన్ని ఉంటాయి సార్. వాళ్ళిద్దరు లాస్ట్ కలుస్తారంటవా? హీరో హీరోయిన్ సార్. చూస్తున్నాను సార్, కలిస్తే కలిసారని రాద్దాం, కలవకపోతే కలవలేదని రాద్దాం అని. బస్ వచ్చింది, ఉంటా. సరే సార్, బాగుంది. బాయ్ సార్. నా కథ మొత్తం చెప్పేశాను. అమ్మో ఎందుకని సరే వీడిని ఒక అబ్జర్వేషన్ చెయ్యాలి. ఈ రోజు అసలే నా పెళ్లి రోజు, లేట్ అయింది ఆడి వల్ల. ఏమే రాయే ఏంటి సార్, ఓనర్ గారు మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారేంటి? అదేనయ్య, పొద్దున్న పేపర్ వాడికి డబ్బులు ఇచ్చింది, పాలోడికి డబ్బులు ఇచ్చింది. నేను 3 నెలల నుంచి రెంట్ అడిగితే ఇస్తానంటుంది. సార్ దండం పెడతా, నేను డబ్బులు ఇవ్వలేను గానీ ఒక పని చేయనా, దాని బదులు బీట్ బాక్సింగ్ చేస్తా. నీ బీట్ బాక్సింగ్ తీసి వీడు ఎంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడంటే నా కథ ఏమన్నా చెప్పేస్తున్నాడు ఏంటి? సార్ ప్రాబ్లం ఏం చెప్పనా సార్, మా తాతకేం బాలేదు సార్, డబ్బుల కోసమే ఊరెళ్ళా, అక్కడ డబ్బులు అవ్వలేదు. ఇది కథలో ఖచ్చితంగా నాకు కథ చెప్పేసాడు వీడు. ఫైట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నట్టున్నాడు, యాక్టింగ్ చేసేస్తున్నాడు. రమేష్ మనిషి పశువు నువ్వు, ఉండాలి. ఏంటండి అలా తిడుతున్నారు ఆయన? నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సిగ్గు లేదయ్యా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? గుంటూరుకి వెళ్ళాలి కదా. గుంటూరుకి వెళ్తాను సార్, మిమ్మల్ని నమ్మాను కదా. నమ్మి కథ చెప్పినప్పుడు వేరే ఓడికి కథ ఎలా చెప్తారు సార్ మీరు? కథ ఎప్పుడు చెప్పారా? సార్ ఏమన్నాను చెప్పండి సార్. 3 నెలల నుంచి రెంట్ లేదయ్యా, రెంట్ అడుగుతుంటే మా తాతకు బాగలేదు, మా బావకి బాగలేదు అంటుండో. ఓ ఆ కథలు చెప్తున్నాడా? సరే సార్, ఒక 10 days లో రెంట్ మేము ఇస్తాం సార్. నీ మొక్కం చూసి వదిలేస్తున్నా. మీరే కదా సార్, అందరూ అదే చేస్తున్నారు సార్. నీ దండం పెడతానా, వదిలే, నీ కథ నేను చెప్పలేదయ్యా. సారీ రమేష్ గారు, మీరేం ఫీల్ అవ్వకుండా. పెళ్లి రోజు కూడా ప్రశాంతంగా లేదు. ఏమే బయటికి రా. నువ్వేం మాట్లాడకు, ముందు భోజనం చేయండి. అదే చేస్తున్నా నేను. ఎంత ముద్దు వస్తున్నదే. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారండి. ఏంటి అది చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ ఎంత ముద్దుగా ఉన్నావు, ఎంత బొద్దుగా ఉన్నావు అంటున్నారండి. ఇలా టైం వేస్ట్ చేసింది ఆడి వల్ల. ఆపండి, అంత ప్రేమ ఉన్నోళ్ళు ఉదయాన్నే రావచ్చు కదా, ఇంత లేట్ గా ఎందుకు వచ్చారు? ఉదయాన్నే బయలుదేరింది, బస్ స్టాండ్ లో ఒకటి తగిలాడు, అదో పెద్ద కథ. వదిలే. పెద్ద కథ? పెద్ద కథ అది? ఎవరురా నువ్వు? నాకు తెలియదండి, వాడు ఎప్పుడు వచ్చారు? మొన్న వాడు అడిగితే నేను కుదరదని చెప్పానండి.
చెప్పరా నీ కథ చెప్పలే, నీ దండం పెడతా మా అమ్మతోడు నీ కథ చెప్పలే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇప్పటికే లేట్ చేసి కానీ నాకు ఎందుకు డౌట్ వస్తుంది వీడి మీద. ఇది అనుకుంటా డోర్ కొట్టండి. అలా డోర్ కొట్టేది నేను కొడతాగా. టిక్ 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 టాక్. వాడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు. వాడి సంగతి ఇట్లా కాదు చెప్తా. నా పిల్ల ఏంటండి రాకుడు? అమ్మ పోలీసులు! అంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పోలీస్ మీద చెయ్యేస్తావా? పదరా స్టేషన్ కి. ఈ రోజు నా పెళ్లి సార్. అదంతా అనవసరం. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. చెప్తా కూర్చో. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడేంటి? పోలీసులు అడిగితే ఉన్నదంతా చెప్పేస్తాడు. నాకు కథ చెప్పడానికి గ్యారంటీ ఏముంది? చూద్దాం ఏం చెప్తాడు వీడు. ఏరా కింద కూర్చోవా? మీరు నా కారులో వస్తారు, నేను తీసుకొచ్చింది తింటారు. పెద్దరికం అడ్డు రాదా? అయినా కూర్చో. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశానో తెలుసా? దేనికి అరెస్ట్ చేశారు? మీ కాలనీలో నిన్న దొంగతనం జరిగింది. కాలనీకి కొత్తగా వచ్చింది నువ్వే. అసలు నిన్న ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పాలా? చెప్పు. సార్ నేను బట్టలు చదువుకొని బస్ స్టాండ్ వెళ్ళాను సార్. ఓకే. అక్కడ 2 గంటల బస్సు లేట్ ఉంది సార్. ఓకే. ఒకడు తగిలాడు సార్. ఏదో చెప్పొద్దంటే మన ఇద్దరం ఏదో చేసినాం అనుకుంటారా? నిజంగానే ఏం చేశారు మీ ఇద్దరు? ఆ రోజు ఏం జరిగింది చెప్పు. చెప్తా సార్ కూల్. నేను బస్ స్టాండ్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. ఓకే. ఒకడు వచ్చి కథ చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే. ఓపెనింగ్ కథ చెప్పడాడు. ఓకే. కానిస్టేబుల్ చేతులు కాలు పట్టుకోండి. ప్లీజ్ సార్ మీ దండం పెడతాను సార్. అదేంటో నాకు తెలియాలి. సార్ ఒక 2 minutes టైం ఇవ్వండి సార్ నాకు. ఆ తర్వాత మీరు ఏం చెప్తారు ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. సరే సార్ థ్యాంక్ యూ సార్. వెనక రండి చెప్తాను ఒకసారి. ఇప్పుడు చెప్పు నిన్నేం జరిగింది? ఏమైందిరా? నాలుగు కోసేసావా? నువ్వు లేకపోతే ఏంట్రా? నువ్వు మొత్తం తెలుసు కదా. నువ్వు చెప్పు నిన్నేం జరిగింది చెప్పు. వాడిని కట్ చేసి నీ కట్ చేసుకున్నా. మరి ఇప్పుడు నిజమేలా తెలుస్తుందా? వెళ్ళండి మీరు వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం. పోతే అవసరం ఇంటికి అవసరం లేదురా నాయనా. చెప్తావా? వద్దులే. ఏంటి సార్ నలుగురు లేచారు? ఒరే వాడు ఏం అడగకుండా 4 కట్ చేశాడు. ఇంకేమన్నా అడిగితే ఏం కట్ చేసుకుంటాడో తెలియదు. పద మనం వెళ్దాం. ఎందుకు? శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? యాజ్ యూజువల్ నీ పంచెస్ అవి పెళ్ళి కొంచెం అక్కడక్కడ డబుల్ మీనింగ్ ఉంది. జాగ్రత్త అంతే, అంతకు మించి ఇందులో ఏమీ లేదు. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్. రమేష్ గారు అండ్ నూకరాజు గారు బాగుంది. అప్పుడప్పుడు ఒక చిన్న గ్యాప్స్ ఉన్నాయి కొద్దిగా, బట్ అదర్వైజ్ వెల్ డన్. ఈ స్కిట్ కి మా జడ్జెస్ ఎలాంటి స్కోర్స్ ఇస్తున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్ శివాజీ గారు. The judges Non-Stop Nugaraju and Tagbutu Ramesh and team ki score 16 out of 20.